మా గార్డెన్లో వచ్చిన చిట్టి కాకరకాయలు గోంగూరతో మా ఇంట్లో అందరికీ ఎంతో ఇష్టమైన కూర చేశాను. ఎప్పుడూ చేసుకునే చికెన్ గోంగూర, మటన్ గోంగూర కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. ఈ కూర చేయటం కూడా చాలా తేలిక, మసాలాలు కూడా ఏమీ వాడము. చాలామంది కాకరకాయలు చేదు వల్ల ఇష్టపడరు, కానీ ఒక్కసారి ఇలా చేసి పెట్టి చూడండి. గోంగూర పులుపు, కాకరకాయ చేదు కలిసి చాలా బాగుంటుంది. ఈ కాకరకాయలు ఉడకడానికి ఒక్క 10 నిమిషాలు టైం పడుతుంది. ఇవి ఉడకడానికి సరిపోను నీళ్లు పోసుకోండి. ఈ కూరలో కాకరకాయలు ఇలా సగానికి కట్ చేసి వేసుకుంటే గోంగూర పులుపు బాగా పడుతుంది, కాకరకాయలో చేదు దిగిపోతుంది. ఈ గోంగూరలో కలిసి కాకరకాయలు మంచిగా ఉడికిన తర్వాత ఇలా పోపు పెట్టేసుకోవడమే. పోపులో మరిన్ని చిన్నులపాయలు వేసుకోండి, టేస్ట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. చూసారా, ఇలా ఆయిల్ తేలితే కూర రెడీ అయిపోయినట్టే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like, share and subscribe.